లడ్డూ కల్తీ విషయంలో వైవి సుబ్బారెడ్డి ఒకటి గెలిచారు, ఇంకొకటి డ్రాప్ అయ్యారు. ఆ మధ్యన గెలిచింది ఏంటి? ఒక పోలీస్ అధికారి, ఒక ఎవరైతే హై లెవెల్ ఆఫీసర్ని తీసుకొచ్చి తమకు నోటీసులు ఇచ్చారో అసలు ఆయన్ని ఆ సిట్లో లేడు. ఆయన ఎట్లా మాకు నోటీసులు ఇస్తాడంటే, లేదు లేదు సిబిఐ ఆయన్ని ఇన్వెస్టిగేషన్ టీంలో పెట్టుకుంది అంటే దాని మీద సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని మేము ఏదైతే వేసామో, సుప్రీంకోర్టు ఏదైతే వేసిందో అంతవరకే పరిమితం అవ్వాలి, కానీ మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తప్పుపట్టింది, సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తద్వారా సుబ్బారెడ్డి అక్కడ గెలిచారు. అదే సమయంలో సుబ్బారెడ్డి మరొక పిటిషన్ వేశారు, ఈ కేసుని క్వాష్ చేయమని చెప్పేసి. అది ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఎత్తుక్కుంటాం అన్నటువంటి ఉద్దేశం. తద్వారా ఆయన వెనక్కి తగ్గడం అంటే రాబోయే రోజుల్లో ఈ కేసు వేరే వైపుకి మలుపు తిరుగుతుందా చూడాలి.